నమస్కారం. నేను మీ జాహ్నవి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆది గురువు పరమేశ్వరుడు. ఋషులకి మునులకి ప్రత్యక్షమైనటువంటి రోజునే మనం గురు పౌర్ణమిగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే వ్యాస మహర్షి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటూ ఉంటాం. కలియుగంలో నడయాడినటువంటి షిరిడి సాయిబాబాని కూడా ఖచ్చితంగా దర్శించుకుంటాం. అయితే మీ అందరికీ కూడా సాయిబాబా దర్శనం చేయించాలని, ఆ చింతలు తీర్చే సాయి సన్నిధికి ఈరోజు మనం విచ్చేసాం. అదే చింతపల్లిలో ఉన్నటువంటి షిరిడి సాయి సన్నిధి. రెండవ షిరిడిగా కూడా మనందరం చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి ఈ చింతపల్లి సాయి సన్నిధిలో ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా విశేషంగా ఎన్నో ఏర్పాట్లు చేశారు. దక్షిణాముఖ శంకులతో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఆ విశేషాలన్నీ కూడా వీక్షించేయండి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की భగవద్బంధువులారా, ఈరోజు శుభదినం. ఎంతో మంది గురు బంధువులు సంవత్సరం అంతా కూడా ఎదురు చూసేటువంటి పర్వదినం గురు పౌర్ణిమ. గురువు అంటే మన జీవితంలో గురువు తప్ప మరేది అధికం కాదు. ఈ విశ్వమంతా మనకి ప్రకృతి రూపంలో కనిపిస్తున్నది, మనుషుల రూపంలో కనిపిస్తున్నది, సమస్త జీవరాశి రూపంలో కనిపిస్తున్నది. అంతా గురుమయమే. గురువు కానిది ఏదీ లేదు. ఈ విశ్వమంతా గురువే. గురువు మాత్రమే సకల దేవతా స్వరూపుడు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నారు. ఈరోజు మన సన్నిధికి శంఖానాదాన్ని చేసేందుకు వచ్చారు. శంకు పూజ శంఖానాదంతో స్టార్ట్ అవుతుంది. అందరు కూడా రెండు చేతులు జోడించండి. ఫస్ట్గా శంఖనాదం అయిపోయినంత వరకు రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. వీరు యామా వీరేష్ జయ దంపతులు, పుణ్య దంపతులు. వీరికి ఒకసారి నమస్కరించుకోండి అందరు కూడా. ఈరోజు శంకులు వారే స్పాన్సర్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, 12 జ్యోతిర్లింగాలలో స్వయంగా వారే వెళ్ళి 108 శంకులతో స్వయంగా అయ్యగారులు వీరు కలిసి 12 జ్యోతిర్లింగాలలో అభిషేకం చేసే భాగ్యాన్ని వాళ్ళ దంపతులు ఇచ్చారు. అలాగే కొల్లాపురి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, వాసవి అమ్మవారు, పెనుగొండ, ఇంకా ఎన్నో ఆలయాలలో ఇలా శంకులు తీసుకెళ్లి పూజ చేసి వాళ్ళ టెంపుల్ కి డొనేషన్ ఇస్తారు. ద్వారకా, గుజరాత్ లో అన్ని ఆలయాలలో మనం కూడా లాస్ట్ కార్తీక మాసంలో ప్లాన్ చేశాం. కానీ బాబా గారు గురు పౌర్ణమి రోజు ఈ పూజ చేసే భాగ్యాన్ని మనకి ఇచ్చుకున్నందుకు మళ్ళీ కృతజ్ఞతగా ఒక్కసారి చెప్పకూడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం వామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధీనామవిత్రిజవతో శ్రీ మహాసరస్వత్యై నమః. వందే విశ్వాదికం శాంతమనాదినిధనం శివం సకలం నిష్కలంకం జగద్విజ్ఞానక్రియాత్మకం
పరాన్ పరాన్ నత్వా గురువం శక్రమోదితాన్ సదాశివమనందం చ శ్రీకంఠం పునరంబికా విష్ణుం చ ధాతారం స్మరే సప్త గురోన్ క్రమాద్ సదాశివాది సప్త గురుభ్యో నమః ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయం ద్వేంధానాస్తనవం పుషేమ నమంతాం ప్రతి షష్టతస్రస్త్వజాధ్యక్షేణ ప్రతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః అంతరిక్షమురుగోపమస్తు మఖ్యం వాద పవతాంగామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయుజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః వ్యాహోదారావణిజంతపూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం జయంతు మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు नो मानिकाङ्गतमच्छनाहं विश्वे देवासो अधिवोचतामि देवीषुर्वेरुर्नकृणात विश्वे देवासैह वीरयध्वम् महास्महे प्रजजामा तनूभिर्मारधामद्विषते सोमराजन्य अग्निर्मन्यं प्रतिनुधन् पुरस्तादप्तो गोपाः परिपाहिनस्तो अत्यन्तो जन्तो निगुधा पुनस्ते महिषान् चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्केस्पतिर्देवगं सवितारमभिमादिशाः यज्ञमश्विना बृहस्पतिर्देवाः पान्तजम निर्धार उर्व्यचानो महिषः शर्मयगं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्ष प्रजाये हर्यश्वमृडयेन्द्रमानोरिरिषो मा पराधा येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्यामवपादाम एतान् रुद्र आदित्या उपरि स्पृशं मोग्रं चे तारमधिराजमक्रर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जुद्धनजितस्वजिद्यः एवं नो यज्ञं विहवेतु च स्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति अनो मन्द्रेशमोर्जन्दुहानाधेनुरुवागस्मानुपसुष्टुतैतो अनुहवम्बरे हवम्बरे वादम्बरे क्षपो स्वप्नं दुर्दितं तद्विषद्भ्यो दिशाम्यहो अनुहूतम्बरे हूतकं शकुनेर्यदशाकुनो द्विषद्भ्यो दिशाम्यहो आरात्ते अग्निरस्वारात् परशुरस्तु ते वाते त्वाभिवर्षद स्वस्ति ते स्तु वनस्पते स्वस्ति मे स्तु वनस्पते नमश्च कृत्सवे रुद्राय नमो रुद्राय च कृत्सवे अष्टमसि नमस्ते अस्तु मामाहि गुंसि सिगसिनसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसि उद्गादेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेश गुंशसि स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव या पलिनीर्या अपला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः రెండు అక్షతలు తీసుకొని శంకు వద్ద వేసి నమస్కారం చేసుకోండి అయం ముహూర్తః శుభ ముహూర్తో అస్తు मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु ఓం ఆదో దీపారాధనం కృత్వా ఇక్కడ దీపారాధన వెలిగించి ఉన్నారు నమస్కారం చేసుకోండి ఉద్దీప్య స్వయాత వేదో భగ్నం నిడుతిం మమ अशोकस्तमग्यमावह जीवनं च दिशो दिशा అగ్నిర్నపాద కృత్తికా नक्षत्रं देवमिन्द्रियो ఇదమాసాం విచక్షణో अधिरासञ्जुहोतना యస్య భాంతి రశ్మయో యస్య కేతవః यस्येमा विश्वा भवनादि सर्वा సకృత్తికాభిరభి సంవసానః अग्निर्ना देवस्సు వితే దధాతు ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి శుభదినము. భగవంతుడిచ్చినటువంటి జిహ్వము నాలిక రుచులు చూడడానికి కాదు. ఈరోజు నామము గట్టిగా పలుకుతే సంవత్సర కాలమంతా కూడా నఖశిఖ పర్యంతం శరీరములో రోగాలు రాకుండా కాపాడడానికి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఇక ఎవరికి రోగాలు రాకుండా అనారోగ్య పాలు కాకుండా ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే గట్టిగా పలకండి. ఓకేనా? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ చింతపల్లి సాయినాథాయ నమః. రెండు చేతులు మీ రేఖలు స్వామివారు చూడాలి. మీ రేఖలు స్వామివారు అలాగే చూస్తూ ఉండాలి. చక్కగా ఈరోజు మీ రేఖలల్లో మీ నుదుటి రాతలో ఏదైనా గండాలు పీడలున్నా తొలగిపోయి
గురు పౌర్ణమి రోజున విశ్వములో ఉన్నటువంటి సమస్త సద్గురువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులే కాక ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి జగత్తుకు గురువైనటువంటి కృష్ణ పరమాత్ముడు, రెండవ షిరిడీగా ప్రసిద్ధి చెందినటువంటి మన చింతపల్లి సాయినాథుడి యొక్క చూపు మీరు ఆ విగ్రహంలో చూడండి, నిజంగా వచ్చి అక్కడ కూర్చున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అలా చూస్తూ మీ రేఖలు చూపిస్తూ నేను చెప్పినట్టుగా చెప్పండి. మాం రక్షంతు, మాం రక్షంతు, మమ సహ కుటుంబం, మమ సహ కుటుంబం రక్షంతు, రక్షంతు, మమ సహిత, మమ సహిత, మమ మమ పరివారస్య, పరివారస్య శాంతికర్త, శాంతికర్త, తుష్టికర్త, తుష్టికర్త, పుష్టికర్త, పుష్టికర్త, వృద్ధికర్త, వృద్ధికర్త, ఆయుష్యకర్త, ఆయుష్యకర్త, ఆరోగ్యకర్త, ఆరోగ్యకర్త, ఐశ్వర్యకర్త, ఐశ్వర్యకర్త, విద్య, విద్యా, ఉద్యోగే, ఉద్యోగే, వ్యాపారే, వ్యాపారే, వ్యవహారే, వ్యవహారే, వ్యవసాయే, వ్యవసాయే, న్యాయస్థానే, న్యాయస్థానే, సమస్త సమస్త స్థలేషు స్థలేషు అత్యంత అత్యంత శుభకర్త, శుభకర్త, చింతపల్లి చింతపల్లి సద్గురు సద్గురు సాయినాథ సాయినాథ సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కర్త కర్త వరదో భవ. వరదో భవ. ఆడవాళ్ళు చేతులు అలాగే చూపెట్టండి, మగవాళ్ళు మాత్రం రెండు చేతులు అలా నిటారుగా పైకి లేవట్టండి. నిటారుగా పైకి లేవట్టి 3 సార్లు స్వామివారికి జై పలకాలే. సాయినాథ మహారాజుకి జై, కృష్ణ పరమాత్మ భగవానికి జై, రాఘవేంద్ర స్వామి భగవానికి జై, గురు మహారాజుకి జై. మన సన్నిధిలో సరస్వతీ తల్లి అమ్మవారు ఉన్నారు. ప్రతి శ్రావణ మాసంలో 3వ శుక్రవారం 1,00,000 గాజులచే పూజ చేస్తున్నాం. 100 మంది 50 మంది అమ్మలు వస్తున్నారు, కూర్చుంటున్నారు. కానీ ఈసారి ఇలానే ఇక్కడ వేదిక చేసి 1000 మంది అమ్మలతో ఒక చక్కటి పూజ చేపించే కార్యక్రమాన్ని పెట్టుకుందాం. ఎందుకంటే మనకు ఫ్రీ బస్ సౌకర్యం అయిన కానించి అమ్మలు టెంపుల్కు. ఆ అమ్మలందరూ కూడా ఇప్పుడే ఆహ్వానం పలుకుతున్నాం. 1000 మంది అయినా 1500 మంది అయినా మగవాళ్ళతో సంబంధం లేదు. అమ్మవారికి ఏం పూజ చేసుకుంటుందో కానీ ఈసారి 1000-1500 మందితోటి కుంకుమార్చన చేయించుకుంటుంది. 23వ తారీఖు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 3వ శుక్రవారం మన అమ్మవారిలో 1,00,000 గాజుల పూజ జరుగుతుంది. ఇప్పుడు ఏ మాసంలో ఉన్నాం? ఆషాఢం. ఆషాఢ మాసంలో ఏ పూజ చేస్తాం మనం? ఏం పూజ చేస్తాం? అమ్మవారికి బోనాలు. ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయి బోనాలు? సికింద్రాబాద్ లష్కర్ అమ్మవారు. ఎలాగూ నైవేద్యం పెడుతున్నాం కాబట్టి అమ్మవారు లాగా ఆ శంకుమూర్తిని మనం అనుకొని ఒక చిన్న పాట పాడుకుందాం అందరం కలిసి, అమ్మవారిని స్మరిస్తూ. నైవేద్యం పెడుతున్నాం కాబట్టి నైవేద్యం పెడుతున్నట్టు భావించి తర్వాత నైవేద్యం అయ్యగారు చెప్పిన తర్వాత నైవేద్యం పెడదాం. జై బలో సరస్వతి మాతాకి, జై బలో లక్ష్మీ మాతాకి, జై బలో దుర్గా మాతాకి. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. కామాక్షి అంటూ కొలిచే మీనాక్షి నిన్నే పిలిచే మధురాపురి నగరం. అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధ శరీరము గైకొని నీవు శాంకరివైనావా. అందరు చెప్పాలి ఈ వర్డ్. అమ్మా కరుణించవే మాయమ్మా, అమ్మా కాపాడవే మాయమ్మా.
తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం దుర్గమ్మ నిన్నే కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల క్షేత్రం శబరిమలపై మాలికపురమై వెలసిన మా తల్లి శంకరదేవుని జటాజూటమున విరిసిన సిరిమల్లి అమ్మా కరుణించవే మాయమ్మా అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మా అమ్మా కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. చక్కగా ఈరోజు సికింద్రాబాద్ లో లష్కర్ లో ఉన్న ఆ అమ్మవారికి ఈ పాటను అంకితం చేస్తూ ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ద్వాశగృహేదీనాజిం స్వయంభూరయిత్వా వామస్తనాందే శృంగూలమానీయ ప్రమాణధారయా పూర్ణాహుతిముత్తమాంజుహోతీతి సప్తదేగ్నేది సమస్తమాజ్యం వన్నౌ స్వాహేది నిక్షిపేత్ పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే సప్తదే అగ్నే సమిధ సప్తర్షయ సప్తధామ ప్రియాణి నీరాభృణస్వాఘృతేన ఓం హో నేత్రత్రయాయ స్వాహా ఆగ్నయే సప్తవతయ ఇదన్న మమ వసోర్ధారాంజుహోతి వసోర్మేధారా సతిదివా ఏషా హూయతే ఘృతస్య వా ఏన మేధాధారాముష్మిల్లోకే విన్వమానోపదిష్ఠదా ఆజ్యేన జుహోతి తేజో వాజ్యం తేజో వసోర్ధారా తేజసైవాస్మై తేజో వరుంధే ధోకామా వసోర్ధారా కామానేవా వరుంధే శించ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే నోమనసశ్చ మే భద్రంజ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంజ జంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే ప్రేమశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంజ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శ్రీరంజ మే లయశ్చ మార్దంజ మే మృదంజ మే లక్ష్మణ్జ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయుత్వంజ మే మిత్రంజ మే భయంజ మే సుగంజ మే శయనంచ మే సుషాచ మే సుదినంచ మే స్వాహా పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తో అస్తుది భవంతో మహాంతో అనుగృహంతు పూర్ణాది ముహూర్త శుభ ముహూర్తో అస్తు నమస్కారాన్ సమర్పయామి యజ్ఞ భగవానికి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః ధర్మాణి ప్రథమాన్యాసన్న హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః ఆవాయితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః యదా స్థానం ప్రవేశయామి అంజలో పూర్ణ పాత్రమానయతే ఏత ఏవాస్యాం ప్రదాం దదాతి యాహి మనుష్య పూర్ణః విమృష్టే అవభృతస్యేవ రూపం కృత్వోత్తిష్టతే అక్షతైః సహ తదుకం వద్వంజలో నిక్షిప్య అక్షతాన్ వినా భూమో నిక్షిపేతో అక్షతాం శిరసి ధారయేదో తదుకం నేత్రే సంస్పృశ్య శిరసి మార్జనం కుర్యాదు. అందరు జల్లేనా ఇక్కడ గురువారు జల్లేసి ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ అవమాన్య పునంతు మా రాజాపత్యం పవిత్రో హిరణ్మయో తేన బ్రహ్మ విదో వయో బోధం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాదో స్వస్య వరుణ సమీచ్య యమో రాజా ప్రమణాభి పునాతుమా అత వేదామోర్జయంత్యా పునాతో ఓమాంతయజ్ఞే
విఘ్నేశ్వరాన్మాజ్యోపరా నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఆచార్య అగ్ని ప్రదక్షిణం గృహ్యాదు. అయ్యగారు మాత్రమే అగ్ని ప్రదక్షిణం చేస్తారు. నమస్కారం చేసుకోండి. అగ్నేనయ శుభదారాయ అస్మాన్ విశ్వాదేవైనాన విద్వాన్ పురాణమేనో భూయిష్ఠాంతే నమోక్తిం విధేమ. శుక్రాయ భానవే భరద్వగం హవ్యం మతించాగ్నేయ సుబోధం. యో దైవ్యాని మానుషా జనగశ్చందర్విశ్వాని విద్మనాజిగాతి. అచ్చాగిరో మతయోదయ వయంతిరగ్నీయం దుద్రవిణం భిక్షమానా. సందృశగో సుప్రతీక్ అగ్గస్వంచగో హవ్యవాహమరతి మానుషానా. యా పరినిర్యాబలా పుష్పాయాశ్చ పుష్పిణీ. ఆస్పది ప్రదోతాస్తానో ముంచంత్వగుంహదః. నమస్కారాన్ సమర్పయామి. అందరూ కాళ్ళు దగ్గర పెట్టి దోషలు పట్టండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి అమ్మా. బయట ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ఓం ఓం స్వస్తి స్వస్తి శ్రద్ధాం శ్రద్ధాం మేధాం మేధాం యశః యశః ప్రజ్ఞాం ప్రజ్ఞాం విద్యాం విద్యాం బుద్ధిం బుద్ధిం శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజః తేజః ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే దేహి మే హవ్యవాహన హవ్యవాహన శ్రియం శ్రియం దేహి మే దేహి మే హవ్యవాహన హవ్యవాహన. ఓం ఓం నమ ఇతి. నమ ఇతి. చేతుల లోపల కనుక్కోండి. మనసులో మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి. అగ్నిం విశ్రయేతు అహం పరస్తాద్ అహం అవస్తాద్ అహం జ్యోతిషావితమో వవార. అంతరిక్షందదు మే పితా భూదహగుం సూర్యము భజతో దదర్శాం భూయాసముత్తమః సమానానా. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ దేవ కార్య సముద్భవ. యత్ర బ్రహ్మాదయో దేవాస్తత్ర గచ్చహుదాజనా. సర్వం శ్రీత్వం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు. యజ్ఞేశ్వర సుప్రీనాథో నమస్కారాన్ సమర్పయామి. యజ్ఞ భగవానికి జై. చాలా చక్కగా ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మన ఈ చింతపల్లి సాయి సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో విశేషమైన హోమాలన్నీ జరిగినాయి. శాస్త్రం చెప్తుంది దేవానాం ఆజ్యమాహారం. దేవతలందరూ కూడా ఆహారాన్ని అందించేది హోమం ద్వారానే. అలాంటి హోమ కార్యక్రమాలన్నీ చేసి యజ్ఞేశ్వరుడికి సంపూర్ణమైనటువంటి మహాపూర్ణాహుతి చేసి ఆ రక్షణంతా కూడా కలశాలకు రక్షగా ధారణ చేసి ఆ కలశంలో జలాన్నంతా కూడా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అందరికీ శంఖాభిషేకం చేసేటువంటి అవకాశం కలుగుతుంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. యజ్ఞ భగవానికి జై. గురుగారు చాలా సంతోషంగా ఉదయం నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ ఎంతో చక్కగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ అయితే మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వీక్షిస్తున్న ప్రతి భక్తులకి దీనివల్ల కలిగే ఫలితం ఎప్పుడు వీక్షించినా ఎలాంటి ఫలితం కలిగింది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సుమన్ టీవీ భగవద్ బంధువులకు అలాగే ప్రేక్షకులందరికీ. ఈరోజు శుభదినము సుదినము ఆనందకరమైనటువంటి రోజు. వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ అంటారు. మరి ఈరోజు విశ్వములో ఉన్నటువంటి సమస్త సద్గురువులు సత్పురుషులు మహర్షులు యోగులు బైరాగులు నాగసన్యాసులు ఇలా ఎందరో మహానుభావుల యొక్క దివ్య కరుణాకటాక్షము ప్రతి కుటుంబానికి దక్కాలని మరి ఈరోజు చింతపల్లి సాయినాథ దేవాలయంలో అలాగే దత్తాత్రేయ స్వామి దివ్య కరుణాకటాక్షములు సాయినాథుడి యొక్క అనుగ్రహము సుమన్ టీవీ ప్రేక్షకులతో సహా యావత్ భగవద్బంధువులు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని చింతపల్లి సాయినాథ దేవాలయంలో చేస్తాము. మరి ఈరోజు కూడా గురు పౌర్ణమి ఉదయం నుంచి గణపతి పూజ గోపూజ ఆరంభించి మరి ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ధన్వంతరి సహిత సాయినాథ రుద్ర హోమము చేసి ఇప్పుడే పూర్ణాహుతి చేసుకున్నాము. ప్రధాన కలశములు ఇప్పుడు అందులో ఉన్నటువంటి శుద్ధమైన గంగాజలాలతోటి సాయినాథుల వారికి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. మరి ఇంత చక్కగా వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు మీరందరూ బాగుండాలని ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని ఈరోజు జరిగినటువంటి పూజాది క్రతువుల యొక్క పుణ్య ఫలితము ప్రతి ఒక్క కుటుంబానికి దక్కాలని మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు ఆశీర్వచనములు. చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి. సో ఉదయం నుంచి గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది కదా. మరి అందరూ కూడా వీక్షించారు కదా. వీక్షించిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూజలో పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా అనిపించింది మీ అనుభవం మాతో షేర్ చేసుకోండి. చాలా మంచిగా అనిపించింది అండి. ఈరోజు సాయిబాబా గుడిలో
ఈ శంఖం పూజ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గుడి వాళ్ళకు, కమిటీ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము మీ సుమన్ టీవీ తరఫున. అదే ఈ చాలా శంకు కూడా చేతిలోనే పట్టుకుని ఉన్నట్టున్నారు. అవునండి, చాలా బాగా చేపించారు పూజ. ఈ కార్యక్రమం మేము చూడడానికి వచ్చినాం. మేము చాలా చాలా అంటే చాలా అంటే ఆనందంగా ఉంది. అనుకోకుండా వచ్చారు, అంటే మీ శంకు పూజ మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు, పార్టీ చేద్దామని వచ్చామండి ఇక్కడికి. వచ్చారు. హ్యాపీ, హ్యాపీ, చాలా అంటే హ్యాపీ. ఆనందం మీ కళ్ళలో బాగా కనిపిస్తుంది. ఓకే, దంపతులు ఇద్దరు చక్కగా, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు దక్షిణాది ముఖ శంకులతో చక్కగా పూజ నిర్వహించిన వాళ్ళే. సో చూస్తున్నారు కదా, ఆ ఆనందం వాళ్ళ కళ్ళల్లో చక్కగా కనిపిస్తుంది. సో ఇంకా వేరే భక్తులను కూడా అడుగుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. కాకపోతే శంకు పూజలో పాల్గొనలేకపోయినాము. నేను సింగిల్గా వచ్చాము. కాకపోతే ఎవ్రీ ప్రోగ్రామ్ కు మేము చింతపల్లి కంపల్సరీ వస్తాము. స్వామి దర్శనం చేసుకుంటాము. కాకపోతే ఇది ఒక చిన్న షిరిడి లాగా క్షేత్రం. ఇది రెండవ షిరిడి చింతపల్లి వెలుగుతున్నది. భక్తులు చాలా మంది వస్తారు. ఎక్కువ శాతం హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అలా మెయింటైన్ చేస్తున్నారు ఈ గుడి. ఇంకా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి. సో పూజలో పార్టిసిపేట్ చేశారు కదా? చేశామండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇది థర్డ్ టైం మేము రావడము. సో శంఖ పూజ జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతా స్వామి అనుగ్రహం. ప్రతి సంవత్సరం వస్తారా? అంటే థర్డ్ టైం ఇక్కడికి రావడము. ఇంతకుముందుకు 2 సార్లు వచ్చినాము. సో చాలా బాగా అనిపించింది. అంత స్వామి వారి అనుగ్రహంగా భావిస్తున్నాం. జై సాయిరామ్. బ్లెస్సింగ్ ఫీలింగ్, బ్లెస్డ్ ఫీలింగ్ అయితే బాగుంది కదా. సో ఆనందం అయితే కళ్ళల్లోనే కనిపిస్తుంది ప్రతి భక్తులకి కూడా. పూజ అయిపోయింది కదండి, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఫస్ట్ టైం ఈ పూజ చేయడం, సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అదే శంకు పెట్టుకున్నారు. మీదండి? చాలా బాగుందండి. చాలా బాగా అనిపించింది. ఓకే, మొత్తం అంటే పూజ మొత్తం మార్నింగ్ నుంచి ఉన్నారండి ఇక్కడే? 11 o'clock వచ్చాము. వచ్చారు. ఓకే, ఇది నెక్స్ట్ ఏం చేయమని చెప్పారు? అంటే దేవుడు పూజ చేయాలండి. ఎవ్రీడే వాటర్ ఇలానే తీసుకెళ్తున్నారా? ఇలానే తీసుకెళ్తున్నాం. సో ఎవ్రీడే వాటర్ పోసి తులసి చెట్టుకు వాటర్ పోసేసారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పూజలు విధించడం జరిగింది. సో ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా క్యూలో దేవుణ్ణి దర్శించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? మీరు ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తారా? ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. మాకు కుదిరితే ఖచ్చితంగా వస్తాం. కుదిరినప్పుడల్లా వస్తూనే ఉంటాం. మీరు ఇక్కడ లోకలేనా? కాదండి, దూరమే. ఎలా అనిపిస్తుంది టెంపుల్ కి రావడం? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఓకే, ఇది రెండో షిరిడీగా కూడా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ కాబట్టి అంటున్నారు. ఇక్కడ ప్రతి గురువారం కూడా జనాలు ఇదే విధంగా ఉంటారు. ఇదే విధంగా ఉంటున్నారు. ఇదే విధంగా ఉంటారు. ఓకే, సో భక్తులందరూ కూడా చెప్తున్నారు రెండో షిరిడీగా ప్రసిద్ధి చెందిన చింతపల్లి షిరిడి సాయిబాబా అని చూసుకోవడానికి చాలా మంది భక్తులు అసలు చూస్తూనే ఉన్నాం. అసలు జనం ఇసుక పోస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇంకొక మీ పేరు? మా పేరు వసంత. వసంత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రత్నవరం నుంచి వచ్చాము. కోదాడ దగ్గర. కోదాడ దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికి టెంపుల్ దర్శనం కోసం వచ్చారు. అవును. ఈ టెంపుల్ గురించి ఎవరు చెప్పారు? సేవ చేయడానికి వచ్చాము నిన్న. సేవ చేయడానికి. సేవ అంటే ఏమేం చేస్తారు? అన్ని నిన్న ప్యాకింగ్లు అన్ని ఇక అంతా చేసి ఇప్పుడు పూజలో పాల్గొన్నాం. అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చింది ఓన్లీ దేవుడి సేవ కోసం? సేవ కోసం వచ్చాము. ఎందుకంటే ఇష్టం బాబా అంటే? మాకు కొన్ని పనులు చేసిండు బాగా, అనుకున్నవన్నీ జరిగినాయి, అందుకే వస్తున్నాం. అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఇది రెండోసారా? రెండోసారి వచ్చారు. జోలు తీసుకెళ్తాం, అది మొక్కుకుంటాం. ఆ మొక్క ఇది జోలు తీసుకొచ్చి చెప్పి అట్లా వస్తూ ఉంటాం. 41 రోజు ఉండి పూజ చేసుకొని 41 రోజు బియ్యం తీసుకొచ్చి బాబాకి గొప్ప చెప్పి వెళ్తాం. అదొక వ్రతంలో చేస్తాం. అవును. ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి బాబా దగ్గర ఇస్తాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సో చూసారు కదా, ఇదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చింతపల్లి సాయి సన్నిధిలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా మీకు కన్నులారా చూపించాం కదా. సో ఖచ్చితంగా అంతా చూసిన ప్రతి ఒక్కరికి కూడా పూర్తి ఫలితం వస్తుంది. ఏది దక్షిణాది శంకులతో అభిషేకాలు మొదలు, పూజలు మొదలు, అభిషేకాలు మొదలు, అర్చనలు మొదలు, పూర్ణాహుతి కార్యక్రమము, తర్వాత అదే మనం శంకులతో చేసినటువంటి ఆ అభిషేక జలాన్ని తీసుకెళ్ళి సాయిబాబా వారికి, ఆ గురువుకి మనం సమర్పించడం, ఇవన్నీ కూడా ఎంత పుణ్యఫలం అంటే అంత పుణ్యఫలం.
సో కన్నులారా వీక్షించిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇక ప్రత్యక్షంగా ఉండి చేసుకున్న వాళ్ళ ఫలితం అయితే చెప్పనవసరం లేదు. మరి ఈ గురు పౌర్ణమి నాడు ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి కదా, మరి ఇదే విషయంలో మన అందరికీ చెప్పారు కదా, 3వ శుక్రవారం నాడు కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు జరగనున్నాయని చెప్పి, మరి 3వ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 3వ శుక్రవారం, అది 23వ తారీఖున వచ్చిందట. మరి ఆ రోజు కూడా ప్రత్యేకించి 1,00,000 గాజుల అర్చన ప్రత్యేకంగా నిర్వహిస్తాము అని చెప్పారు కదా, మరి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేయ ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రోజు గురు పౌర్ణమికి సంబంధించిన విశేషాలన్నీ వీక్షించి మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. మరి అలాగే చింతపల్లి సాయి సన్నిధికి వచ్చి సాయిబాబా వారిని దర్శించాలి అంటే మరి లొకేషన్ కావాలి కదా. మరి హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, నాగార్జున సాగర్ హైవేలో. సో ఖచ్చితంగా వెళ్తున్నప్పుడే మీకు ఈజీగా మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చింతపల్లి సాయి సన్నిధి అంటే మీకు లొకేషన్ కూడా ఈజీగా క్యాచ్ అయిపోతుంది. సో డెఫినెట్గా చూసుకుని ఒక్కసారన్నా విచ్చేయండి ఈ 2వ షిరిడీని. నమస్కారం.